వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు ధర్మవరం సత్యసాయి జిల్లా చిగిచెర్ల గ్రామంలో తిక్కయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడికి నేను విజిట్కి రావడం మొదటిసారి అండి. ఇది ఉత్తరంలో రోడ్డు, ఇది వచ్చేసి తూర్పులో రోడ్డు. రెండు వైపులా రోడ్డు ఉన్న ఈశాన్యం బ్లాక్ స్థలము. ఇది వచ్చేసి మనం ఇంట్లోకి పోదాం రండి ఒకసారి. ఇది మనం పోతాండేది ఉత్తరంలో వసారా అనమాట, వరండా ద్వారం. ఇది మెట్లును టాయిలెట్లు సెట్ చేసినాడు. ఇది మెయిన్ డోరు, ఉత్తరం డోరు. ఇల్లు నిలిచిపోయిందంటే ఏమైనా లోపాలు ఉన్నాయి అని ఒకసారి చూడమని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చినాను. నేను ఇక్కడ 2-3 లోపాలు గుర్తించినాను. అవి ఎట్లా చేసుకోవాలో చెప్పినాను. ఇది ఈశాన్యం బ్లాక్ స్థలం కదా. ఈశాన్యం బ్లాక్ స్థలం అన్నప్పుడు తూర్పులో రోడ్డు, ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు ఇదేమవుతుందంటే తూర్పులో కంపల్సరీ ద్వారం ఉండాలా. దీనికి ద్వారం లేదండి. ఇక్కడ ఒక ద్వారము పెట్టమని చెప్పినాను. ఈ ఉత్తరం ద్వారం ఉంది కదా, ఈ ఉత్తరం ద్వారం వచ్చేసి ఇది లోపలికి ఉండాలి, అంటే ఎడమ చేయి లోపలికి ఉండాలి. ఇది లోపలికి లేకోకుండా ఇది కుడి చేయి లోపలికి ఉంది. అంటే ఈ ఉత్తర ద్వారము వాయువ్యం చూస్తూ ఉంది. ఈ వాయువ్యం చూడుకోకుండా ఈశాన్యం చూసే విధంగా ఇది సెట్ చేయమని చెప్పినాను. ఈ తూర్పు వచ్చేసి 70 డిగ్రీలకు ఉందండి. అంటే తూర్పు వచ్చే ఆగ్నేయం చూస్తూ ఉంది, ఉత్తరం ఈశాన్యం చూస్తూ ఉంది. దీని నుంచి వచ్చేసి నీకు వాయువ్యం నడక వస్తూ ఉంది. ఇప్పుడు ఆ గ్రిల్ డోర్ ఉంది కదా, ఆ గ్రిల్ డోరు ఒక 4 ఇంచులు ఇక్కడ జరిగింది. ఇది వాయువ్యానికి తీసుకుపోతుంది. అది ఒక 4 ఇంచులు అక్కడ జరపమని చెప్పినాను. ఈ ఉత్తర ద్వారము అడ్జస్ట్ చేసి అది వచ్చేసి ఒక 4 ఇంచులు గ్రిల్ డోరు ఈశాన్యానికి జరిపి ఇక్కడ తూర్పులో ద్వారం పెట్టమని చెప్పినాను. ఓకే అండి, థ్యాంక్ యూ.